కుమ్రంభీమాషాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆదివాసీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 49ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆదివాసీ సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్వి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 24వ తేదీన కేటీఆర్ పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులకు కుర్చీలు అందజేసిన ఘటనలో సస్పెన్షన్కు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రసాద్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బీఆర్ఎస్వి నాయకులు రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. కవ్వాల్ టైగర్ జోన్లో ఆంక్షలను ఎత్తివేయాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పోడు పట్టాలు అందజేయాలని, ఆదివాసీల మనుగడకే ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 49ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యాధికారులకు సూచించారు.